హాయ్ నాన్న, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3.3లో సెకండ్ బిట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదిని కనుగొనాలి. అయితే ఏమి ఇచ్చారు మనకి ఈ బిట్లో అంటే శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం ఇచ్చారు. ఇచ్చి మనం వర్గ బహుపదిని కనుగొనాలి. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ జీరోస్ అండ్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. మీకు జస్ట్ ఇలా 2 నెంబర్లు ఇచ్చారు అంతే. ఇలా 2 నెంబర్లు ఇచ్చాయి, పైన ఏమి ఇచ్చారంటే సమ్ ప్రొడక్ట్ అని ఇచ్చారు. అంటే ఫస్ట్ దాన్ని మనం ఏమైనా తీసుకోవాలి, సమ్ ఆఫ్ జీరోస్. సెకండ్ దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం ఏం పైన క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది కనుగొనాలి. ఓకేనా, క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది. సో వర్గ బహుపది ఫార్ములా ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ మొత్తం ఇచ్చారు చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -1 అని ఇచ్చారు. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే డైరెక్ట్గా దాని ప్లేస్లో ఈ రెండింటి ప్లేస్లో ప్రతిక్షేపించాలి. ఓకేనా, శూన్యాల మొత్తం ఇచ్చారు ప్లస్ శూన్యాల లబ్ధం ఒకేసారి ప్రతిక్షేపించాలి. ఇది నెక్స్ట్ బిట్ వచ్చేసి వేరియేషన్ ఇచ్చాడు. ఏమనంటే జీరోస్ అన్నాడు, శూన్యాలు మాత్రం ఇచ్చాడు. అప్పుడు ఆల్ఫా ప్లేస్లో పెట్టుకోవాలి, బీటా ప్లేస్లో పెట్టుకోవాలి. సెకండ్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ మోడల్. సో ఫస్ట్ ఈ మోడల్ చూడండి సార్. ఇలా దాని ప్లేస్లో ప్రతిక్షేపించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి సార్ అంటే ఎల్సిఎం చేయాలి. ఏం ఎల్సిఎం చేయాలి? ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇంకా 4 ఎల్సిఎం అయితే ఖచ్చితంగా 4 కాసారా అయితే మనకి 1 4 టైమ్స్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ 4 4 1 టైం 1 ఇంటూ ఎక్స్ 1x. ఓకేనా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినాం, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 1 4 టైమ్స్ 4 1 జా 4. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే వాల్యూ వస్తుందో కాన్స్టెంట్ మనం k వాల్యూ కూడా అదే తీసుకోవాలి. 4 4 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమి చెప్పండి, 4x స్క్వేర్ -1x -4. సో దీస్ ఆర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి, ఇది వర్గ బహుపది అవుతుంది కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంది కదా. సో లాస్ట్కి వెళ్ళాలి, ax ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉన్నది. కావున ఇది ఒక వర్గ బహుపది అవుతుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సిమిలర్లీ సేమ్ మోడల్ చెప్పండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా వర్గ తెలుగులో ఏముండాలి, వర్గ బహుపది. షార్ట్కట్లో రాకుండా మీకు ఫుల్గా రావాలి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఫస్ట్ మీకు ఇలా ఇచ్చారు. రెండో ప్రాబ్లం ఏమి ఇచ్చారు, √2, 1/3 అని ఇచ్చారు. సింపుల్గా అలా కనబడుతుంది మీకు. అంటే అర్థం ఏంటి, క్వశ్చన్లో బిట్లో ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవ్వబడినవి, మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నారు. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం ఇవ్వబడిన కింద మీరు వర్గ బహుపదిని కనుగొనండి అన్నారు. ఓకేనా, సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత √2x. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఎంత 1/3. ఇట్లా 3 వచ్చినప్పుడు మనం k వాల్యూ పెట్టుకోవడం. k వాల్యూ పెట్టుకోవడం కారణం ఏంటంటే ఓకేనా, కాసార్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3 ఎల్సిఎం. ఇక్కడ ఏమి లేదు 1, ఇక్కడ లేదు 1 3 టైమ్స్ 3x స్క్వేర్ మైనస్ 1 3 టైమ్స్ 3√2x ప్లస్ 3 3 1 టైమ్, సో 1 వస్తుంది. సో డినామినేటర్ వాల్యూ ఏది వస్తే k వాల్యూ మనం వస్తున్నట్టుగా తెలుసుకోవాలి. 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో 3x స్క్వేర్ మైనస్ 3√2x ప్లస్ 1. ఓకేనా, సో ఇది ఏ ఫామ్లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది చూడండి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, వర్గ బహుపదిని కనుగొనడం. సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేయాలి. ఓకేనా, వాళ్ళే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, దెన్ విల్ గో టు ద సెకండ్ బిట్. సో రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, 1 చాలా సింపుల్ అన్నట్టు. ఆల్ఫా ప్లస్ బీటా 1, ఆల్ఫా బీటా 1 సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అది మీకు. నెక్స్ట్ 4, 1 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా 4 పెట్టాలి, 4x అవుతుంది. ఆల్ఫా బీటా వాల్యూ 1 ఇచ్చాడు. అట్లా ఒకటేమో ఎల్సిఎం ఇలా ఎల్సిఎం చేసే మెథడ్ ఇచ్చాను.
నార్మల్ నెంబర్ నేను చెప్పలేదు, ఎందుకంటే ఎల్సిఎం మెథడ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందని ఎల్సిఎం ఉన్న 2 ప్రాబ్లమ్స్ చెప్పాను నేను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను. ఓకే పిల్లలు, నెక్స్ట్ కంటిన్యూషన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ కూడా. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారంటే జీరోస్ ఇచ్చారు. జీరోస్ అంటే ఒక వాల్యూ ఏమో ఆల్ఫా, ఇంకో వాల్యూ ఏమో బీటా. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం కూడా అంతే తీసుకోవాలి, ఆల్ఫా బీటా. ఇది కూడా అంతే తీసుకోవాలి, థర్డ్ కూడా ఆల్ఫా బీటా. అంటే ఇండివిజువల్గా ఇక్కడ జీరోస్ అని మెన్షన్ చేశాడు, సమ్ ప్రొడక్ట్ అనలేదు. సమ్ అంటే ఒకేసారి ప్రతిక్షేపించాలి ఆ ఫార్ములాలో, కానీ ఇది సమ్ ప్రొడక్ట్ కాదు. ఇండివిజువల్ జీరోస్, ఓన్లీ దే గివెన్ జీరోస్. జీరోస్ అంటే ఆల్ఫా బీటా. సో అప్పుడు మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి అంటే వర్గ బహుపది. వర్గ బహుపది ఫార్ములా ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా? సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా 2 ప్లస్ బీటా మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది ఇంటూ ఎక్స్ ఆల్ఫా 2 ఇంటూ బీటా మైనస్ 1. యాక్చువల్గా ఇది మనకి ప్లస్ ఇంటూ మైనస్ 1 అన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమైనా చెప్పండి మైనస్, అందుకని డైరెక్ట్గా 2 మైనస్ 1 రాస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఏమైనా మనకి డినామినేటర్ ఉన్నాయి, వాల్యూ డినామినేటర్ లేదు. లేదు కాబట్టి ఏం చేసుకోవాలి, మనం బై 1 పెట్టుకొని k వాల్యూ ఆల్సో యూ హావ్ టేక్ 1. సో 1 1 గెట్ క్యాన్సిల్. k x స్క్వేర్ 2 minus 1 1 x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 x స్క్వేర్ మైనస్ 1x మైనస్ 2. ఓకేనా? ఏ ఫామ్ లో ఉంది చూడండి, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉందా లేదా? సో hence it is a quadratic polynomial. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బిట్, థర్డ్ బిట్ లో ఒక సెకండ్ ప్రాబ్లం. √3 మైనస్ √3, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ √3, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3. సేమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది, ఇదే సూత్రం మళ్ళీ రాయాల్సింది. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా. ఓకేనా? k వాల్యూ తీసుకోండి ఎట్లా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా √3 ప్లస్ బీటా మైనస్ √3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది √3 ప్లస్ ఆల్ఫా √3 బీటా మైనస్ √3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? సో k ఇంటూ ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యాన్సిల్ అయ్యే కాబట్టి ఏమన్నట్టు ఇక్కడ మనకి 0x √3 ఇంటూ √3 ఏమని చెప్పండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎంత వస్తుంది వాల్యూ 3. ఇక్కడ డినామినేటర్ ఏమైనా ఉన్నాయా మనకి, ఏం లేదు కాబట్టి 1 పెట్టుకున్నాం, 1 1 క్యాన్సిల్. సో ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ స్క్వేర్ 0x నో వాల్యూ హెన్స్ మైనస్ 3 వాల్యూ. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉన్నట్టే. సో పవర్ కనుక 2 ఉంటే దాన్ని ఏమంటాం, వర్గ బహుపది, క్వాడ్రాటిక్ పాలినామియల్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇది చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది. సో సేమ్ ఫార్ములా, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా ఎంత ఉంది 1/4 ప్లస్ బీటా మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఆల్ఫా 1/4 బీటా మైనస్ 1. సో ఇక్కడ బై ఉన్నది కాబట్టి మనం ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం చేసుకోవాలి కాబట్టి k వాల్యూ ఏది వస్తే అది పెట్టుకుంటాము. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4 ఒకట్లా 1/4. ఓకేనా? ఎల్సిఎం ఏమిటి లోపల 1. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఫస్ట్ ఎల్సిఎం లోపల ఇన్సైడ్ నాకు టేక్ ఎల్సిఎం 4 4 1 టైం వరకు 1 1 4 టైమ్స్ 4 1 జా 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1/4. ఓకే, ఇప్పుడు టోటల్గా ఎల్సిఎం చేద్దాం. మనం టోటల్గా ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది అంటే 4 1 కి 4 కి 4 ఎల్సిఎం 4 1 4 టైమ్స్ 4x స్క్వేర్. ఓకే, 1 మైనస్ 4 మైనస్ 3 4 4 1 టైం పోయింది కాబట్టి మైనస్ 3x 4 4 1 టైం 1 1 జా 1
సో ఇక్కడ డినామినేటర్లో 4 వచ్చింది, మనం కూడా ఇక్కడ 4 తీసుకోవాలి. 4 క్యాన్సిల్, 4x² minus 3x minus 1. So it is in the form of ax² plus bx plus c. Okay, so ఈ విధంగా ఎక్సర్సైజ్ 3.3లో థర్డ్ బిట్ చేయడం జరుగుతుంది. సో వర్గ బహుపదిని కనుగొని మీరు ఇచ్చినటువంటి శూన్యాలను ఉపయోగించుకొని వర్గ బహుపదిని కనుక్కోవాలి నాన్న. సో థ్యాంక్ యూ. ఈ వీడియోలో సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ చెప్పడం జరిగింది. సో రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ అండ్ ప్రిపేర్ వెరీ వెల్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ అన్నిటిని కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్కి, అదేవిధంగా ఇప్పుడు 9th ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ 10th వస్తారు కాబట్టి జూనియర్స్కి కూడా ఇట్లా పలానా సారు వేణు సారు మ్యాథ్స్, ఎస్వి సార్ మ్యాథ్స్ ఛానల్ అని ఉంది నాన్న. యాక్చువల్గా నా పేరు శ్రీ వేణు, అందుకని ఎస్వి సార్ మ్యాథ్స్ అని మన ఛానల్ పేరు, ఎస్వి సార్ మ్యాథమెటిక్స్. మన ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.